డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఓల్డేజ్ హోమ్ ఈ పేరు వినగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది పిల్లలు వదిలేసి పిల్లలు సరిగ్గా చూడని తల్లిదండ్రులకు ఒక ఆశ్రయంగా మనందరం భావిస్తుంటాం. బట్ అందుకు భిన్నమైనది కాకతీయ ఓల్డేజ్ హోమ్. ఇది ఎక్కడుందో తెలుసా? చినగోల్కొండ ఏరియా, శంషాబాద్ దగ్గర ఉంది. ఇక్కడంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే పిల్లలంతా చాలా మంచి మంచి పొజిషన్స్లో ఎక్కడెక్కడో ఫారిన్లో సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునేందుకు బయట ఎక్కడో పెడితే ఏదైనా అవసరమైనప్పుడు ఇబ్బంది పడతారేమో అన్న ఉద్దేశంతో చాలా కేర్ఫుల్గా చూసుకోవాలన్న ఒక ఆకాంక్షతో ఇలాంటి ఆశ్రమంలో వాళ్ళందరినీ జాయిన్ చేస్తున్నారు. చాలా బాగుంది. లోపలికి నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను. చాలా అసలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. రండి, మీకు చూపిస్తాను ఎలా ఉంది, వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో ఒకసారి చూద్దాం రండి. లోపల చూడండి ఎంత బాగుందో, మంచిగా అటు ఇటు కూర్చోడానికి బెంచెస్ అవిను. అసలు గ్రీనరీ చూడండి, సూపర్ గ్రీనరీ. ఎక్కడ మనకి అంటే సిటీస్లో ఇంత గ్రీనరీ చూడం కదా మనం. ఆశ్రమాల్లో కూడా చాలా ఆశ్రమాలు నేను చూస్తుంటా, కానీ ఇంత గ్రీనరీ తోటి ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా తక్కువ ఉంటుంది. నమస్తే అండి, ఎట్లున్నారు? బాగానే ఉన్నాం. బాగానే ఉన్నారా? క్లైమేట్ బాగుంది, సిటీకి దూరంగా ఉంది, కరెక్ట్. మరి పొల్యూషన్ లేని ఏరియా, కరెక్ట్. తర్వాత ఫుడ్ కూడా బాగానే ఉంది, ఓకే. మరి అకామిడేషన్ బాగానే ఉంది, గ్రాండ్గా ఉంది. హ్యాపీ. హ్యాపీ. కూరగాయలు కూడా మంచి మీ దగ్గర పండిస్తున్నారు. ఇక్కడ గార్డెన్ ఉంది, ఈ గార్డెన్లో పండిస్తున్నారు. ఇవి కూడా మాకు పెడుతున్నాం, మేము తింటున్నాం. ఈ కూరగాయలు, వంకాయలు వగైరా బీరకాయలు ఉన్నాయి, తింటున్నాం. చూడండి, నిజంగా వెజిటబుల్స్ కూడా ఇక్కడే పండిస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి అవసరమైనటువంటి వెజిటబుల్స్ అన్నీ ఇక్కడ వీళ్ళ గార్డెన్లో నుంచే తీసుకుని వెళ్ళి వాళ్ళకే వండి పెడుతున్నారు. నిజంగా గ్రేట్ అసలు. ఇక చూడండి బెండకాయలు, అబ్బా ఎంత బాగున్నాయో. వంగ తోట ఉంది, ఇంతకుముందు మనం చూసాం. చిక్కుడుకాయలు ఉన్నాయి, తర్వాత మిర్చి ఉంది, ఇంకా ఆకుకూరలు అవి కూడా ఉన్నాయంట. నేనైతే చూడలేదు, ఇంకా అక్కడికి వెళ్దాం, ఆకుకూరలు అవన్నీ కూడా చూద్దాం. సో లోపలికి వెళ్ళి అందరితో మాట్లాడి వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు ఇక్కడ, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ఓకేనా? యా, మనం లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవడంతో ఇక్కడ చూడండి నందనవనం, అంటే లేడీస్ కోసం డార్మెటరీ రూమ్ అనుకుంటాం ఇవి. అలాగే ఇంకా అవతల కూడా కొన్ని డార్మెటరీస్ ఉన్నాయి. కొటేషన్స్ రాశారు చూడండి. చావు బ్రతుకులు ఎక్కడో లేవు, ధైర్యంలోనే బ్రతుకు ఉంది, భయంలోనే చావు ఉంది. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. నిజం కదా? అసలు ఎంత పర్ఫెక్ట్ కొటేషన్స్ చూడండి, చాలా బాగుంది. బృందావనం పురుషుల డార్మెటరీ మేబీ. ఓకే, చూడండి ఎంత హైజెనిక్గా ఉంది, చాలా నీట్గా ఉంది అసలు. అంటే అటు ఇటు ఇలా అవకాశం, అంటే ఇది కొంచెం ఛార్జ్ చేస్తారు కదా యాక్చువల్గా, అందుకోసమే. ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి నాకు కూడా తెలియదు, అవన్నీ తర్వాత అడుగుదాము. సో అందుకోసమే, అంటే అఫోర్డ్ చేయలేని వాళ్ళ కోసం డార్మెటరీస్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు వీళ్ళు. జెంట్స్ది ప్లస్ పక్కకే లేడీస్ది ఉంది, ఇంకా పైన కూడా ఉన్నాయంట, చూద్దాం అవన్నీ కూడాను. దానికంటే ముందు ఒకసారి కిచెన్లోకి వెళ్దాం, ఎందుకంటే అన్నింటికంటే ఇంపార్టెంట్ కిచెనే కదా. కిచెన్ ఎలా ఉంది అనేది చూస్తే మనకి మొత్తం ఎలా ఉందో అర్థమైపోతుంది. ఒకసారి కిచెన్ కూడా చూద్దాం రండి. డైనింగ్ టేబుల్స్ అవన్నీ ఉన్నాయి, సూపర్ అసలు. చాలా అంటే చాలా హైజెనిక్గా అలా పెట్టడమే కాదు, ఎందుకంటే హైజెనిక్గా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి, పెద్దవాళ్ళు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు అంటే అసలు ఖచ్చితంగా చిన్నపిల్లలతో మనకు సమానం, మన అందరికీ తెలిసిందే. పెద్దవాళ్ళు అంటే ఎప్పుడు కూడా పిల్లల్లాగానే చూస్తాం మనం. సో వాళ్ళకి కొంచెం రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది. అలాగే వాళ్ళు కొంచెం ఈజీగా అన్నిటికీ ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, పొరపాటున డిసీజెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు రకరకాలుగా ఇల్ హెల్త్ అవుతారు. సో అలా కాకుండా ఉండాలంటే హైజీనిక్ కండిషన్స్ అనేవి ఉండాలి. అవి ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలో హైజీనిక్గా అది పర్ఫెక్ట్గా మనం ఇక్కడ చూస్తున్నాము. నాకైతే కొటేషన్స్ బాగా నచ్చాయి. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. నిజమే, ఒక్కొక్కసారి మనం ఏదన్నా ఫ్రస్ట్రేషన్లో ఉంటాం, కోపం వస్తుంది. ఆ కోపంలో ఎదుటి వాళ్ళని తిట్టడము, గట్టిగా మాట్లాడడము, లేకపోతే వాళ్ళని హర్ట్ చేయడమో ఏదో ఒకటి చేస్తుంటాం.
బట్ అలా చేయొద్దు అని ఎంత బాగా చెప్పారో చూడండి. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి కదా. నిజం అసలు. అబ్బాయి ఎవరు రాశారో కానీ కొటేషన్స్ ఇవి కూడా అడగాలి. ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా కనిపిస్తున్నాయి మనకు అక్కడ. అంటే మినరల్ వాటర్ బాటిల్స్. వాటర్ విషయంలో చాలా డిసీజెస్కి మనకు తెలిసిందే, చాలా వాటికి రీజను వాటరే. వాటర్ బోర్న్ డిసీజెస్ చాలా ఉంటాయి. అలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టేందుకే వాళ్ళు మినరల్ వాటర్ని యూజ్ చేస్తున్నట్టున్నారు. కిచెన్ కూడా నీట్గా పెట్టుకున్నారు. ఏంటమ్మా ఏం కూరలు వండారు ఈరోజు? ఇట్రండి. చిక్కుడుకాయ. ఇంకా పప్పు పప్పు. ఇంకా ఆలు కూర, ఆలు. ఇంకా పెరుగు, రైస్. పచ్చడి చేస్తారా? గోంగూర పచ్చడి. మీ దగ్గరవేనంటే ఈ కూరగాయలన్నీ? మా దగ్గర ఉంటాయి, మా తోటలో ఉంటాయి, బయట నుంచి తెచ్చుకుంటాం కొన్ని. ఓకే. ఇక్కడ రిసెప్షన్ ఉంది. రిసెప్షన్ పక్కనే మనకు ఒక బుక్ షెల్ఫ్ కనిపిస్తుంది చూడండి. బుక్ స్టాండ్లో అన్నీ కూడా మహాభారతం, తర్వాత శ్రీమద్ రామాయణం, అన్నీ భాగవతం, అన్నీ అవే ఉన్నాయి. పెద్దవాళ్ళు అవే చదువుతారు కదా, అందుకని ఇష్టపడతారు కాబట్టి అవే పెట్టారు. అంటే వాళ్ళ మనసుల్లో లేకపోతే వాళ్ళ మైండ్లో ఎలాంటి థాట్స్ వస్తాయో అవన్నీ వీళ్ళు ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నారు మనకి కనబడేలాగా. తర్వాత ఇక్కడ ఏంటి హాస్పిటల్ టైప్లో ఉంది. డాక్టర్ గారు ఎవ్రీ డే వస్తారా, ఆల్టర్నేట్ డేస్ లేదా ఎవ్రీ వీక్? సిస్టర్ నర్సింగ్ స్టాఫ్ అయితే ఉంటారు రౌండ్ ద క్లాక్. అంబులెన్స్ ఫెసిలిటీ ఉంటుంది. డాక్టర్ విజిట్ ఆల్టర్నేట్ డే ఆల్మోస్ట్ వస్తాం ఆఫ్టర్నూన్, ఎందుకంటే అక్కడ మాకు ఈ క్లినిక్స్ ఉన్నాయి. సో మార్నింగ్ అక్కడ చూసుకొని ఈవినింగ్ ఎవరో ఒకరు వస్తారు, ఎవరో ఒకరు కవర్ చేస్తారు. ముగ్గురు ఉన్నాం. అండ్ ప్రాబ్లమ్స్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఎగ్జిస్టింగ్ మెడిసిన్స్ అన్ని వాడుతూనే ఉంటారు. నర్సింగ్ స్టాఫ్ ఏమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు మా స్టాఫ్ హెల్ప్ చేస్తారు, ఎందుకంటే కొందరు మర్చిపోతారు కదా ఓల్డ్ ఏజ్ వల్ల. అయితే వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళకి నీడ్ కావాలి అంటే మా స్టాఫ్ ఎవరైనా జస్ట్ ఆ టైంకి అది వేసుకోవాలని చేస్తారు. అసలు వీళ్ళు చాలా బాగా చూసుకుంటారమ్మా. ఇదేదో ఏంటి సమ్మర్ రిసార్ట్కి వెళ్ళినట్టుగాను చాలా బాగుంటుంది. ఇక్కడ అందరూ కూడా బాగా చూసుకుంటారు. ఇలా ఉంటే నేను ఉండొచ్చమ్మా, లేకపోతే అసలు మా పిల్లలు వదిలేవారు కాదు. ఎక్కడున్నారండి మీ పిల్లలు? ఒక బాబు ఢిల్లీలో ఉన్నాడమ్మా, అమ్మాయి ఏమో టోక్యోలో ఉంది, ఇంకొక బాబు బెంగళూరులో ఉన్నాడు. నాకు అసలు మామూలుగా పెట్టడానికి ఇష్టం లేక వాడు ఇన్నాళ్ళు నన్ను, అంటే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యి 3 years అయింది. అందుచేత నేను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళినట్టుగా వెళ్ళాను అనమాట. అందుచేత ఇష్టం లేక ఏదో భాగంగా చెప్పాడు. ఇది చూసిన తర్వాత ఇక్కడ వదిలేడు. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది, ఎందుకంటే వీళ్ళందరూ పెద్దవాళ్ళు, ఎక్కువ మంది స్టెప్స్ ఎక్కేటువంటి పరిస్థితులు ఉండవు. స్టెప్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కే పరిస్థితులు ఉండవు. వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు లేదా కాళ్ళ నొప్పులు లేదా ఇతర ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమంది గిడీనెస్, ఇలా డిజీనెస్ ఉన్న వాళ్ళు కూడా స్టెప్స్ ఎక్కేటప్పుడు పడిపోతారనే ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లం అవ్వకుండా లిఫ్ట్ కూడా పెట్టారు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. లిఫ్ట్ కూడా చాలా పెద్దగా ఉంది. లిఫ్ట్ కూడా రండి, మనం కూడా ఎలాగ వచ్చాం కదా, లిఫ్ట్లోనే వెళ్దాం. ఒక రూమ్లోకి వెళ్దాం రండి. రూమ్ నెంబర్ 7. హలో అండి, నమస్తే. హలో అమ్మా, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నావు అమ్మా. బాగున్నారా? టీవీ చూసుకుంటే ఏం చూస్తున్నారు టీవీలో? మా టీవీ సీరియలా? సీరియల్ రోజు చూస్తారా? ఎప్పుడు వచ్చారు ఇక్కడకు? ఇక్కడికి వచ్చి 6 నెలలు అయిపోయింది. ఎలా ఉంది? బాగుంది ఇక్కడ. అన్ని బాగుంటాయి. ఏదన్నా కొంచెం బాగాలేకున్నా ఒక తల్లిలాగా నాకు కొడుకులు 2 అక్కడున్నా, ఒక 2 కిషోరు, ఈ అబ్బాయి ఒక తల్లిలాగా చూసుకుంటారు. 2 కొడుకులు అంట నేను. సూపర్ కదా అసలు. బాగా చూసుకుంటారబ్బా. మీరు లిఫ్ట్ వాడతారా, స్టెప్స్ ఎక్కొస్తారా? ఓసారి నాకు ఆపరేషన్ అయింది కదా, కృష్ణ చేసినాడు, వద్దు ఎక్కువ లిఫ్ట్ని రమ్మంటాడు. సో లిఫ్టే అయితే లిఫ్టే నడుస్తా, మళ్ళా వాకింగ్ చేస్తా. పొద్దున అర్ధగంట, సాయంకాలం అర్ధగంట. సూపర్. భోజనం చేశారా? ఇంకా చేయలేదా? లేదా చేస్తాం. మీరు అంతేనా? మీరు ఇలా చేస్తారా? లేదు అట్లాగా చేస్తాం. ఏం టైం ప్రకారం పెడతారు. అవునా? ఏ టైంకి పెడతారు? 1 గంటకల్లా అయిపోతుంది. మార్నింగ్ టిఫిన్ 8 గంటలకు, 7 గంటలకు. భోజనం నైట్ 7 గంటలకే పెట్టేస్తారు. 7 గంటలకు పెట్టేస్తారు. మరి చాయ్, టీ అవి? టీ పొద్దున ఇస్తారు 6 గంటల 6:30కు. మధ్యాహ్నం మళ్ళీ 11:30కు 10:30కు ఏమన్నా చాయ్ ఇచ్చి బిస్కెట్లన్నా ఏమన్నా ఇస్తారు. ఇప్పుడు జావా ఇస్తున్నారు. మళ్ళీ సాయంత్రం కూడా బిస్కెట్లన్నా టీ ఇస్తారు. ఇప్పుడు కాఫీ ఇచ్చినారు, పొద్దున పూట మార్చినారు. నమస్తే అమ్మ అందరికి.
మంచిగా ముచ్చట్లు పెట్టారు. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఇంట్లో కూర్చొని ముచ్చట్లు పెట్టినట్టు పెట్టారు. అవును, ఇంట్లో ఉన్నట్టే ఉన్నది, అక్కడికనే బాగుంది. ఇంకా ఇక్కడే బాగుందా? ఇక్కడనే బాగుందండి, ప్రశాంతంగా. ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి తలకాయ టెన్షన్లు ఉంటాయి, ఇంటి దగ్గర ఉంటాయి. ఇక్కడ ఉంటే ఏ టెన్షన్ ఉంటుంది, పిల్లల టెన్షన్ ఉంటుంది, ఏ టెన్షన్ ఉంటుంది. వాళ్ళు టైం పెడతారు, టైంకు మందులు ఇస్తారు, అన్ని బీపీ షుగర్లు చూస్తారు, టైం ప్రకారం డాక్టర్లు కూడా చూస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఇంటి దగ్గర అయితే పిల్లలను బతలాడాలి, వాళ్ళని బతలాడాలి, అది కొంచెం ఏ గోల లేదు. ఇక్కడ ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ ఉండాలి కదా, మరి అందుకని ఇక్కడ ప్రశాంతంగా ఉంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఈ జీవితం అంతే కదా, ఎప్పుడు ఇంటి ఉంటే ఇంటి టెన్షన్ లేదా. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్. ఎన్నాళ్ళు అయింది ఇక్కడికి వచ్చి? అబౌట్ 2 months. 2 months. ఎట్లుంది ఇక్కడ? బాగుంది. బాగుందా? పిల్లలు ఉన్నారా? ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. ఓ, అమెరికాలో ఉన్నారు. అందుకనే ఇట్లా వచ్చింది. మీ వైఫ్? ఎక్స్పైర్ ఓకే ఓకే ఓకే. అంచేతే డిఫికల్టీ. వాళ్ళు కూడా లేరు కదా, పిల్లలు కూడా ఇక్కడ. అందుకనే. ఏజ్ ఎంత మీది? 84. కానీ మీరు మామూలుగా ఫుల్ వాకింగ్ అంతా నార్మల్గా ఉన్నారు, అసలు 84 లా లేనే లేరు. ఉంది, కొద్దిగా స్లోగా నడుస్తున్నారు. ఈజ్ ఓకే. ఓకే, అదే మిమ్మల్ని అందరు నేను అందులో చూసిన దాన్నే. చూసారా? నేను బాగానే చూస్తాను మా టీవీ ఫోన్. ఊరు మీది? మాది ఊరి విజయవాడమ్మా. విజయవాడ. విజయవాడ. మా పిల్లలందరూ ఇక్కడ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మా అమ్మాయి బ్యాంక్ ఉద్యోగం. మీరందరూ సుమన్ టీవీ. సుమన్ టీవీ వెరీ గుడ్, బాగానే ఉంది, చక్కగా ఉంది. నేను వచ్చి 1 month అయింది. 1 month and 10 days. మిమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూలోనే చూస్తాను, ప్రతిదీ చూస్తాను. నిరుపమ పేరు చాలా నాకు కొద్దిగా నాకు ఒక్కరంత మాట కాస్త వినపడదు, కానీ ఇప్పుడు బాగానే వినపడుతుంది. మీరందరూ మాట్లాడుతున్నారు. వినపడుతుందా మంచిగా ఇప్పుడు? మంచిగా. నమస్తే. నమస్తే. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. నీకు కూడా చాలా ఇది నా దీవెనలు. నేను పెద్దదాన్ని. నమస్కారం. పెద్దవాళ్ళకి పెట్టచ్చు నమస్కారం, తప్పలేదు. కానీ తప్పలేదు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగా, చాలా మంచి. ఎక్కడ మీది? ఏ ఏరియా? అప్పుడే హైదరాబాద్. హైదరాబాద్. ఇప్పుడు ఇక్కడ హౌ ఇట్ ఈస్? వెరీ నైస్. వెరీ నైస్. వెరీ నైస్. అట్మాస్ఫియర్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్. యు హావ్ చిల్డ్రన్? యా. హౌ మెనీ? షీ ఈజ్ మై డాటర్. అండ్ వన్ సన్. One son. Where did they stay? They in Hapsiguda. Oh, she's Germany. in Germany. Okay, super. You are going to Germany now? No. I'm staying here. You are sending off to your daughter, no? Yeah. Okay. ఎక్కడ ఉంటారండి? నేను జర్మనీలో ఉంటాను. ఓకే. మమ్మీని తీసుకెళ్తున్నారు, ఏమైనా డౌట్ వచ్చింది? లేదు, ఇక్కడ మంచి సేఫ్ ప్లేస్లో అమ్మని పెట్టాలని ఇక్కడ దొరికింది నాకు లక్కీలీగా. So this is our second day, so we are totally happy and satisfied, and she is also feeling at home. And all people who are working here, they are doing with service attitude. So this is the best thing I liked about this place. Yeah, very nice. How did you find this Adi place? internet lo amma inka na niece, they were looking for old age homes. So I told her, before I come, you shortlist all the old age homes. So once I come, I'll finalize. So this was one of those finalized old age homes. So I came here with her personally, and I saw other old age homes also, but I didn't like that much. So I said, go to this place. Very hygienic, no? Yeah, very neat. Everything is neat. Even food is prepared so nicely. I mean, less greasy, less salt, less spicy. I mean, this is, I didn't find such a place anywhere, honestly. So it's fine. Very fine. So I don't have to worry about her at all. Kishore Kumar and his wife, they are going to take care everyone here. So They both are there. very nice. Children. Children, exactly. Yeah. So I can stay peacefully now. So this is what I want. And I got it. Oh, finally you got it. Finally I got it. She got it She got it. as well. Of course. Yeah. Thank you. Thank you too.